రైట్ అది వైసీపీ 7వ జాబితా విడుదల చేసింది 64 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర 34 నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో ఏంటా నియోజకవర్గాలు ఎవరా అభ్యర్థులు సౌజన్య ఇప్పటివరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ 7 జాబితాలను విడుదల చేసింది మొత్తం 64 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది దాదాపు ఇప్పటివరకు ప్రకటించిన 7 జాబితాలు కనుక చూస్తే 30 మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టిన పరిస్థితి దాదాపు 30కి పైగా జనరల్ నియోజకవర్గాల్లో కూడా కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించింది ప్రధానంగా సామాజిక సమీకరణాలు రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం చాలా చోట్ల మార్పులను చేర్పులను చేసింది మొదటి నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న వారిని కూడా గెలుపు గుర్రాలని పరిగణలోకి తీసుకుని వారిని పక్కన పెట్టిన పరిస్థితి దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి కొత్త వారికి వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది ఇక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే 29 నియోజకవర్గాలునే దాంట్లో 20 స్థానాల్లో కొత్త వారికి అవకాశం అంటే కొత్త ఫేస్లనే దాంట్లో 6 పాత వాళ్ళని అంటే ఇటు అటుగా కొన్ని నియోజకవర్గాల నుంచి మార్పులు చేర్పులు చేశారు ఇక ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాలకు ఇప్పటివరకు కొత్త వారిని ప్రకటించారు మిగిలిన చోట్ల కూడా కొత్త వాళ్ళని ప్రకటించే ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది మొత్తం మీద మాత్రం నిన్న జరిగిన సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు దాదాపుగా అభ్యర్థుల ఖరారు పూర్తయిన అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు అయితే ఇప్పటివరకు ప్రకటించిన 7 జాబితాలు కాకుండా మిగిలిన వారు దాదాపు 1-2 చోట్ల మినహా మిగిలిన వారే సిట్టింగ్ ఎమ్మెల్యేలే మరోసారి బరిలోకి దిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు చూస్తే దాదాపు 30 మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు దాదాపు 30 మంది పైగా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన పరిస్థితి మరో 10-15 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సౌజన్య Yes, Raghavendra, thanks for the live updates.